మనకి ఏదో రకంగా సేవ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రైటింగ్లో జరిగే విషయాలు. ఈ విషయం గురించి సదుపాయాలు ఉన్నాయి, మాకు సదుపాయాలు లేకపోయినా ఏదో చేయాలనే ఉద్దేశం, ఫుట్బాల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తిరుపతి డిస్టిక్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ పురస్కరించుకొని అండర్ 14 బాయ్స్, జూనియర్ బాయ్స్కు ఈరోజు 7 ఇయర్ సైడ్ వన్ డే నాకౌట్ టోర్నమెంట్ని మన యొక్క తిరుపతి అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మన ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మొదటి నుండి ఈ యొక్క నాకౌట్ మ్యాచెస్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఒకటి పెండింగ్ ఉంది. సో ఆ మ్యాచ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా సమ్మర్ కోచింగ్ క్యాంప్లో యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేయాలి, యంగ్ న్యూ ప్లేయర్స్ని ఇన్వైట్ చేయాలి అసోసియేషన్లోకి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్లో మనము సామాన్యంగా ఏర్పాటు చేస్తాం. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కూడా సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే దానికి అసోసియేషన్స్ కూడా సపోర్ట్ చేస్తూ అసోసియేషన్ నుండి వాళ్ళ యొక్క అసోసియేషన్ కార్యదర్శి అయితేనేమి, ప్రెసిడెంట్ అయితేనేమి, వాళ్ళ సిబ్బంది అందరూ కోచ్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇందులో డైనమస్ క్లబ్ పాత్ర చాలా ముఖ్యమైనది. డైనమస్ క్లబ్ చాలా ఇనిషియేటివ్ తీసుకొని డైనమస్ క్లబ్ వాళ్ళు దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ఫైనాన్షియల్గా అయితేనేమి, లాజిస్టిక్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు, అలాగే వాళ్ళ యొక్క చాలా టైం కూడా స్పెండ్ చేసి ఈ యొక్క కార్యక్రమాల్ని చాలా చక్కగా డిజైన్ చేసి ఆర్గనైజ్ చేసి సో ఫైనల్గా వన్ డే ఫిక్స్ చేసుకుని ఈ టోర్నమెంట్ని ఇక్కడ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఈ యాక్టివిటీ కూడా, ఫుట్బాల్ గేమ్ కూడా పిల్లల్లో అట్రాక్షన్ ఏర్పడి చాలామంది ఈ గేమ్కు ఆకర్షితులయ్యి సో అందరూ రాబో కాలంలో ఫుట్బాల్ బాగా క్రేజీ గేమ్గా మనకు ఆల్ ఓవర్ ఇండియా మనకు తెలుసు, ప్రపంచ స్థాయిలో ఫుట్బాల్ క్రేజీ గేము. కానీ ఇప్పుడు కొన్ని రోజుల ముందు చాలా వెనకబడిపోయినాం ఫుట్బాల్, హాకీలో. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని డైనమోస్ క్లబ్ చాలా ప్రయత్నం చేసి పాటుపడుతోంది. సో వాళ్ళకి మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున వాళ్ళకు మా యొక్క ధన్యవాదాలు. సో అలా ప్రతి అసోసియేషను ఈ విధంగా చొరవ తీసుకొని యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ గేమ్లో మనం డెవలప్ చేసుకోవాలనే మంచి కార్యక్రమం ముందుకెళ్తే కనుక అన్ని డిసిప్లిన్లు, నాట్ ఓన్లీ ఫుట్బాల్, హాకీ అయితేనేమి, అలాగే బాస్కెట్బాల్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, అన్ని అసోసియేషన్స్ ఇట్లా యాక్టివ్ తీసుకొని ఇట్లా యాక్టివిటీస్ని, కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తే సో ఈ గేమ్ బాగా డెవలప్ అవుతుంది, స్పోర్ట్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా 2% ఉన్నటువంటి
రిజర్వేషన్ని ఇప్పుడు 3% చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా ఎంప్లాయ్మెంట్లో కూడా డైరెక్ట్ ఎగ్జామినేషన్ లేకుండా రిటర్న్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి సర్టిఫికేట్ యొక్క ప్రయారిటీ బేస్ చేసుకొని వాళ్ళని జాబ్ ఇచ్చేస్తామని చెప్పేసి డిఎస్సిలో అయితేనేమి ప్రతి ఎంప్లాయ్మెంట్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొత్తగా ఇప్పుడు వస్తాయి. చాలామంది అరే ఎంత మంచి ఛాన్స్ పోగొట్టుకున్నామనే ఆలోచనతో ఉన్నారు. డిఎస్సి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా జాబ్ ఇవ్వడం అంటే స్పోర్ట్స్ మెన్కు ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఇంకా కలగదని నా ఆలోచన. మామూలుగా ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్గా ఎగ్జామ్ లేదు, సర్టిఫికేట్ చూస్తేనే ప్రయారిటీ బాగా ఉందంటే టాప్ ప్రయారిటీ ఉంటే డైరెక్ట్గా వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇవన్నీ మన అన్ని అసోసియేషన్స్ పిల్లలకు పేరెంట్స్కి అవగాహన కల్పిస్తే వాళ్ళందరూ పిల్లల్ని ఈ యొక్క స్పోర్ట్స్ పట్ల వాళ్ళకు అభిరుచి పెరిగి వాళ్ళకు నచ్చిన గేమ్లో వాళ్ళు ట్రైన్డ్ అయ్యి క్రీడాకారులుగా తయారవుతారు అని నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని డైనమోస్ క్లబ్ అండ్ మన తిరుపతి డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినారు. వాళ్ళకందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటారు. నేను సుధాకర్, సీనియర్ ప్లేయర్ని ఫ్రమ్ రేణిగుంట. ఇక్కడ వచ్చిన టీంలన్నీ చక్కగా ట్రైనింగ్ అయ్యి వచ్చాయి. కోచ్లు, పీఈటీలు, పీడీలు కూడా అందరూ అటెండ్ అయ్యారు. చక్కగా టోర్నమెంట్ నిర్వహించారు. డైనమోస్ క్లబ్ వారు, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వారు కండక్ట్ చేయబడింది. ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు పెట్టేదానివల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారని మా యొక్క ఉద్దేశము. రెండోది, మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు మంచి ఎంకరేజ్మెంట్, మన డిఎస్డిఓ చెప్పినట్టు ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్ కోటా ఇస్తూ మంచి ప్రేరేపణ ఒక ప్లేయర్స్లో కల్పించడం అనేది సంతోషకరమైన వార్త. ఉన్న గవర్నమెంట్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ పిల్లల్ని డెవలప్ చేస్తూ ఉన్నది. కాబట్టి మనందరూ కూడా కోఆపరేట్ చేసి పిల్లల్ని డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను. నమస్తే.